హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుజు వరల్డ్. ఎవరైనా మొదటిసారి ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోలో నేను అందరికీ ఎంతో ఇష్టమైన అలాగే కూరగాయల రాజైన వంకాయతో గుత్తి వంకాయ కూర ఎలా చేయాలో చూపిస్తున్నాను. వంట రాని వారు కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఇది చపాతీల్లో కానీ అన్నంలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇందుకోసం కావాల్సిన పదార్థాలు: ధనియాలు, వెల్లుల్లి, నానబెట్టిన చింతపండు, శనక్కాయ పప్పులు, లవంగం, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, అల్లంని సన్నగా తరిగి పెట్టుకోవాలి. అలాగే 2 పెద్ద సైజు ఆనియన్స్ తీసుకొని వాటిని ఇలా చిన్నని ముక్కలుగా కోసుకోవాలి. అలాగే ఒక పెద్ద సైజు టమాటా చిన్న ముక్కలుగా చేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, పసుపు, పోపు కోసము 3 పచ్చిమిర్చి ముక్కలు, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు, ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు తీసుకోవాలి. ముందుగా మనం స్టవ్ పై ప్యాన్ పెట్టేసి అందులో శనక్కాయ పప్పులను బాగా వేయించుకోవాలి. ఇవి ఇలా కాసేపు వేగిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్పై లవంగం, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, అలాగే ధనియాలను వేసి బాగా వేయించుకోవాలి. ఇవి కూడా బాగా వేగిన తర్వాత పక్కకు తీసి పెట్టుకోవాలి. తర్వాత ఎండుమిర్చి, కరివేపాకును కూడా బాగా వేయించుకోవాలి. ఇలా అన్నీ వేయించుకొని వీటిని పక్కకు తీసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించిన ఎండుమిర్చి, కరివేపాకు, అందులోకి కొద్దిగా పసుపు, వేయించిన పల్లీలు, చిన్నగా తరిగిన అల్లం ముక్కలు, అలాగే వెల్లుల్లి ముక్కలు వేసుకొని ఒకసారి మిక్సీ పట్టాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా తరిగిన ఆనియన్స్ని, టమాటాలను, అలాగే నానబెట్టిన చింతపండును వేసి మరి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మసాలాను వంకాయలో పెట్టేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న వంకాయలను పైన కొన కొద్దిగా కోసేసుకొని నీళ్ళల్లో ఉప్పు వేసుకొని అందులో ఇలా 4 ముక్కలుగా కోసుకొని వేసుకోవాలి. ఇలా అన్ని వంకాయలను ఒక్కొక్కటిగా కోసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క వంకాయలోకి ముందుగా పట్టిన మిశ్రమాన్ని ఇలా స్టఫ్ చేసుకోవాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి మొత్తం వంకాయలకు ఆ గ్రేవీ మొత్తం పట్టించాలి. చూడండి, ఇలా లోపల అంతా పట్టేలా లోపలికి పెట్టేసుకోవాలి. ఇలా అన్నీ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా అన్నీ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఆయిల్ పెట్టేసి అందులో ముందుగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు వేయాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు, అలాగే ముందుగా తరిగిన టమాటా ముక్కలను కూడా వేసి బాగా మగ్గనివ్వాలి. తర్వాత ఇందులోకి మనం ముందుగా స్టఫ్ చేసిన వంకాయలన్నిటినీ వేసి అలాగే మిగిలిన గ్రేవీని అంతా దాని మీద చల్లుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనకు ఏ కన్సిస్టెన్సీలో కావాలో అంత వాటర్ పోసుకోవాలి. మనకి గ్రేవీ లాగా ఉండాలి అంటే కొద్దిగా తక్కువ వాటర్ పోసుకొని, లేదా పులుసు ఎక్కువ కావాలంటే కొద్దిగా వాటర్ ఎక్కువ పోసుకోవాలి. ఇలా అన్నీ మునిగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఏదైనా ప్లేట్ మూసేసి ఉడకనివ్వాలి. ఇలా మొత్తం ఉడికితే అంతే, ఎంతో రుచికరమైన గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.
అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.